హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సింప్లిఫికేషన్ సంబంధించి మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో మనం ఐపీఎస్ క్లర్క్ని టార్గెట్ చేస్తూ మనమైతే డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఈరోజు మనం ఈ వీడియోలో సింప్లిఫికేషన్ సాల్వ్ చేద్దాము. సో మ్యాక్సిమము పెన్ అండ్ పేపర్ యూజ్ చేయకుండా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న క్వశ్చన్స్ అన్నీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఐబీపీఎస్ క్లర్క్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో వన్ బై వన్ సాల్వ్ చూద్దాము. సో ముందుగా ఒక 30 సెకండ్స్ టైం తీసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. రైట్ ఫ్రెండ్స్, నిజానికి ఈ క్వశ్చన్కి 30 సెకండ్స్ కూడా అవసరం లేదు, చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 5.5 డివైడెడ్ బై 1.1 అన్నట్లయితే మనకి ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. 15 into 6 డివైడెడ్ బై 0.18 డివైడెడ్ బై అగైన్ 5 ఉంది కాబట్టి ఇంటూ 5 మనం రాసేసుకోవచ్చు. సో ఈ డినామినేటర్లో ఉన్న డెసిమల్ని నార్మల్ నెంబర్గా కన్వర్ట్ చేయడం కోసం న్యూమరేటర్లో ఇంటూ 100 చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దట్ మన క్యాలిక్యులేషన్ ఈజీగా రావడం కోసం 6 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 3 టైమ్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, 5 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫ్రెండ్స్, 3 and 3 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ 100 ఒక 5 అన్నట్లయితే మనకి 105 అనేది ఫైనల్ ఆన్సర్. సో ఇంత సింపుల్గా అయితే మనం సింప్లిఫికేషన్ సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూసినప్పుడు కొంచెం పెద్ద క్యాలిక్యులేషన్ వస్తుందేమో అనిపిస్తుంది, కానీ రైట్ వే ఆఫ్ అప్రోచ్ ద్వారాగా మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని కూడా సాల్వ్ చేయడానికి 30 సెకండ్స్ టైం తీసుకోండి. రైట్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి కూడా అసలు నిజానికి 30 సెకండ్స్ అవసరమే లేదు, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. 895 డివైడెడ్ బై 25 ఇంటూ 400 డివైడెడ్ బై 20 ఉంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక 100లో మనకి ఎన్ని 25s ఉంటాయి ఫ్రెండ్స్? మనకి 4 25s ఉంటాయి. దట్ మీన్స్ ఇక్కడ 400 అన్నట్లయితే మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్. దట్ మీన్స్ 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మీకు అర్థం కావడం కోసం ఇదంతా మాట్లాడుతున్నాను, కానీ నిజానికి అయితే డైరెక్ట్గా 25 16 టైమ్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుందని చెప్పి మాట్లాడచ్చు. సో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 1 times 5 5 7s 35 and again 5 9 times 45 friends. That means 179 ఇక్కడికి వస్తుంది. సో 179 into 4 అనేది మనం మల్టిప్లై చేయాలి. ట్రెడిషనల్ మెథడ్లో మీరు 179 into 4 ఇలా రాసుకొని చేసినట్లయితే చాలా ఎక్కువ టైం పడుతుంది. మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. మీకు అర్థం కావడం కోసం ఇలా విడిగా రాస్తున్నాను. సో ఇక్కడ 4 into 1 చేస్తే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 4 వస్తుంది. అది 100s ప్లేస్ ఉంది కాబట్టి మైండ్లో 400గా తీసుకోండి. అండ్ అగైన్ నెక్స్ట్ 4 into 7 మల్టిప్లై చేయండి. 4 7 టైమ్స్ ఎంత? 28. అది 10s ప్లేస్ కాబట్టి ఇంకొక 0 యాడ్ అవుతుంది. దట్ మీన్స్ 280 అనేది మనం బ్రెయిన్లో అనుకోవాలి. ఆల్రెడీ 400 ఉంది, ఇంకొక 280 అన్నట్లయితే టోటల్ మనకు అక్కడ 680 అవుతుంది. ఇది బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మీకు అర్థం కావడం కోసం రాస్తున్నాను, కానీ ఇదంతా బ్రెయిన్లో జరగాలి. మనకి 4 9 టైమ్స్ అంటే ఎంత ఫ్రెండ్స్? మనకి 36 అవుతుంది. సో 680 ఉంది, ఇంకొక 36 అన్నట్లయితే మనకి 700 చిల్లర ఆన్సర్ అవుతుంది. అదే మన ఫైనల్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మనము మైండ్ క్యాలిక్యులేషన్స్ చేసినట్లయితేనే తక్కువ టైంలో సాల్వ్ చేయగలుగుతాం. ప్రతిదీ ట్రెడిషనల్ మెథడ్లో సాల్వ్ చేస్తూ పోయామన్నట్లయితే చాలా ఎక్కువ టైం పడుతుంది ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని కూడా సాల్వ్ చేయడానికి 30 సెకండ్స్ టైం తీసుకోండి. సో ఈ క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇచ్చినవే ఫ్రెండ్స్. సో చాలా సింపుల్గానే ఉన్నాయి, ఈజీగా సాల్వ్ చేయొచ్చు, అందుకే స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ సెషన్లో హై స్టాండర్డ్ క్వశ్చన్స్ తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ ఇయర్ పేపర్ స్టాండర్డ్ ఏ విధంగా ఉంది అండ్ మన వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉండాలి అని ఈ వీడియోలో అయితే నేను ఈ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఇంకా బెస్ట్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేవి మనం తీసుకుందాం. రైట్ ఫ్రెండ్స్, సో ఇక్కడ రూట్ ఆఫ్
1225 ఉంది. రూట్ ఆఫ్ 1225 అంటే మనకి వాల్యూ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 35 అవుతుంది. సో ఆ 35 రాసేసేయండి. 40% ఆఫ్ 30, 30లో 10% అంటేనేమో 3 ఫ్రెండ్స్. జస్ట్ యూనిట్స్ ప్లేస్ ముందు పాయింట్ ప్లేస్ చేసుకుంటే అది 10% అవుతుంది. 40% కావాలి కాబట్టి ఇంటూ 4, 3 టైమ్స్ ఎంత? 12. అది రాసేసేయండి. 30 ఇంటూ 4, 3 టైమ్స్ 12, 30 కాబట్టి 120 అక్కడికి వస్తుంది. ప్లస్ ఎక్స్ చేయాలి. అవునా? రైట్. 35 ఇంటూ 12 అనేది మళ్ళీ నార్మల్ ట్రెడిషనల్ మెథడ్లో వెళ్ళదు ఫ్రెండ్స్. మీరు జస్ట్ 12ని 10+2గా మైండ్లో అనుకోండి. 35 10 టైమ్స్ ఎంత? 350. మల్టిప్లికేషన్ అంతా బ్రెయిన్లో జరగాలి. అర్థం కావడం కోసం మాత్రం ఇక్కడ నేను రాస్తున్నాను. నెక్స్ట్ 35 2 టైమ్స్ ఎంత? 70. ఒక 350 ఒక 70 అన్నట్లయితే 420 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ 120 ఉంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 300. అదే మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, సాల్వ్ చేయండి. టైమ్ ఆఫ్ ఫ్రెండ్స్. 21 స్క్వేర్ అన్నట్లయితే మనకి 441 వస్తుంది. 20% ఆఫ్ 955 మనం ఫైండ్ అవుట్ చేయాలి. 955లో మనకి 10% అంటే 95.5 అవుతుంది. దీన్ని జస్ట్ డబల్ చేస్తే చాలు. 90 ఇంటూ 2 టైమ్స్ అంటే 180. 5 ఇంటూ 2 అంటే 10. 180 ప్లస్ ఒక 10 అన్నట్లయితే 190 అక్కడికి అవుతుంది. 0.5 ఇంటూ 2 అన్నట్లయితే 1 అవుతుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ టోటల్ ఆ వాల్యూ 191 అవుతుంది. అండ్ x% ఆఫ్ 650 అలానే ఉంది. జస్ట్ మనకు అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే ఇది రాస్తున్నాను. నిజానికి ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. సో 191 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మీరు ట్రెడిషనల్ మెథడ్లో ఈ విధంగా రాసుకొని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మీకు ఎక్కువ టైం పడుతుంది ఫ్రెండ్స్. సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తాను. సో 441 మైనస్ 191 అన్నట్లయితే మనకి 250 వస్తుంది. మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో ఒకసారి నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ 191 సబ్ట్రాక్ట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి మైండ్లో ఈ వాల్యూని 200గా అనుకోండి. సో ఇప్పుడు 400లో 200 పోతే ఎంత ఉంటుంది? 200 ఉంటుంది. ఇంకొక ఎక్స్ట్రా 41 ఫ్రెండ్స్. దట్ మీన్స్ 241 అక్కడికి అయింది. యాక్చువల్గా 191 మైనస్ చేయాలి, కానీ ఎక్స్ట్రాగా మనం 9 తీసుకున్నాం కాబట్టి ఆ 9 అనేది ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. 241 ప్లస్ 9 అంటే 250. ఇదంతా మనకి బ్రెయిన్లో జరగాల్సిన ప్రాసెస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు 250 అనేది 625లో ఎంత పర్సెంటేజో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో మీకు అర్థం కావడం కోసం ఇక్కడ సపరేట్గా రాస్తున్నాను, కానీ నిజానికి రాయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. 25 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25 టైమ్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 25 10 టైమ్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ డినామినేటర్లో ఉన్న 4 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ కాబట్టి 4 10 టైమ్స్ అంటే 40 అనేది మన ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని 30 సెకండ్స్లో సాల్వ్ చేయండి. ఈ పాటికి ఆన్సర్ వచ్చేసి ఉండాలి. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. రైట్ ఫ్రెండ్స్, 170% ఆఫ్ 500 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 170ని నేను బ్రెయిన్లో ఎలా అనుకుంటాను అన్నట్లయితే 200 మైనస్ 30గా అనుకుంటా. సో ఇప్పుడు 200% ఆఫ్ 500 అంటే ఎంత ఫ్రెండ్స్? మనకి 1000 వస్తుంది. 30% మైనస్ చేయాలి. 10% అంటేమో 50. ఇంటూ 3 చేస్తే 150 అవుతుంది. సో 1000 మైనస్ 150 అన్నట్లయితే 850 అనేది ఇక్కడ కంప్లీట్గా వచ్చే వాల్యూ అవుతుంది. సో 15 స్క్వేర్ అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్? మనకి 225. ఇది రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొస్తున్నాం కాబట్టి మైనస్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 50లో 25 పోతే 25, 800లో 200 పోతే 600. 625 అనేది 5 టు ద పవర్ ఆఫ్ ఎలా రాసుకోవచ్చు? జస్ట్ 5 టు ద పవర్ ఆఫ్ 4గా అయితే మనం రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నెంబర్ అనేది డైరెక్ట్గా ఎలా చెప్పగలిగాము? 625 అనేది 25 యొక్క స్క్వేర్, 25 అనేది 5 యొక్క స్క్వేర్ కాబట్టి మనం ఈజీగా ఈ విధంగా చెప్పగలిగాం. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, మైండ్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలనేది మీకు అర్థం కావడం కోసం నేను
రాస్తున్నాను, కానీ నిజానికి డైరెక్ట్ గా క్వశ్చన్ చూసి ఆన్సర్ అయితే పెట్టేసేయచ్చు మాక్సిమం కేసెస్ లో. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి. 28% ఆఫ్ 400 ఇచ్చారు. 28% ఆఫ్ 400 ని మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా అయితే కూడా మనం రాసుకోవచ్చు. 28% ఆఫ్ 400 అంటే ఏం లేదు, 28 ఇంటూ 4 చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. 4 ఇంటూ 2 అంటే ఎంత, 8. అది టెన్స్ ప్లేస్ కాబట్టి 80. ఇది బ్రెయిన్ లో ఉండాలి. 4 ఇంటూ 8 అంటే వాల్యూ ఎంత, 32. 4 8 టైమ్స్ 32. ఒక 80 ప్లస్ ఇంకొక 32 అన్నట్లయితే మనకి వాల్యూ అనేది అక్కడికి 1112 అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు 12 ఇంటూ 15 చేయాలి. టేబుల్స్ వస్తే ఓకే, ఇన్ కేస్ టేబుల్స్ రాకపోతే ఎలా సాల్వ్ చేస్తాము, 10 ప్లస్ 2గా బ్రెయిన్లో అనుకోండి. 15 10 టైమ్స్ 150 అవుతుంది. 15 2 టైమ్స్ మనకి 30 అవుతుంది. 150 ప్లస్ 30 అంటే 180. ఇంకొక 27 అన్నట్లయితే మనకి టోటల్ 207 అనేది ఇక్కడికి వస్తుంది ఫ్రెండ్స్. సో 207 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 112 అనేది ఇక్కడ మనకు వచ్చిన క్వశ్చన్. సో ఎక్స్ వాల్యూ మనకి ఏమవుతుంది, 207 కి 1112 కి డిఫరెన్స్. 207 లో 100 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వాల్యూ ఎంత ఉంటుంది, 107 ఉంటుంది. ఇదంతా బ్రెయిన్ లో జరగాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ 7 లో నుంచి 2 పోతే వాల్యూ ఎంత, 5. టోటల్ 100 లో నుంచి 10 పోతే వాల్యూ ఎంత, 9. సో 95 అనేది ఇక్కడ మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో నార్మల్ గా క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు ఈ విధంగా సబ్ట్రాక్ట్ చేయండి, లేదా ఓరల్ క్యాలిక్యులేషన్ అనేది ఈ విధంగా మీరైతే క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కాన్సెప్ట్ అనేది అవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. జస్ట్ 15 సెకండ్స్ టైం తీసుకొని సాల్వ్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. 15 సెకండ్స్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. వీటిని అన్నిటిని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అయితే నెంబర్స్ ని ఇక్కడ యాడ్ చేసేద్దాం. 4 ప్లస్ 3 7, 7 ప్లస్ 7 అన్నట్లయితే 14 ఫ్రెండ్స్. ఐదర్ మనకి 14 కానీ లేదా 15 కానీ ఆన్సర్ అవుతుంది. సో అన్ని 11/18 ఉన్నాయి కాబట్టి మనమైతే ఛాన్స్ తీసుకోవడానికి లేదు. సో ఇక్కడ డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎల్సిఎం చూద్దాం. 9 3 అండ్ 18 కి ఎల్సిఎం మనకి 18 అవుతుంది. 9 2 టైమ్స్ 18, ఆల్రెడీ న్యూమరేటర్లో 2 ఉంది కాబట్టి 2 2 టైమ్స్ 4 వస్తుంది. 3 6 టైమ్స్ 18 అండ్ అగైన్ 18 1 టైమ్స్ మనకి 18. 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 1 అంటే 11, 14 11/18 అనేది మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ఇది కూడా 30 సెకండ్స్ టైంలో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. టైమ్ అప్ ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, సో ఇక్కడ 3 1 టైమ్స్, 3 27 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో 5 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది. 5 2 టైమ్స్ అంటే 10, దట్ మీన్స్ అక్కడికి 100 అవుతుంది. 5 7 టైమ్స్ అంటే 35. సో టోటల్ 135 అనేది ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్స్. 626 ప్లస్ 374 యాడ్ చేయాలి. 600 ప్లస్ 300 అంటే మనకి 900 అవుతుంది. 20 ప్లస్ 70 అన్నట్లయితే మనకి ఇంకొక 90 వస్తుంది. 6 ప్లస్ 4 అంటే 10 ఫ్రెండ్స్. సో 990కి ఒక 10 యాడ్ చేస్తే మనకి టోటల్ 1000 అవుతుంది. ఈ 1000 లోంచి 135 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1000 మైనస్ 135 అన్నట్లయితే మనకి 865 అనేది మన ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా అయితే క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం.
రైట్ ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. 19 స్క్వేర్ అన్నట్లయితే మనకి 361 వస్తుంది. 42% ఆఫ్ 800 ఫ్రెండ్స్. సో ఇప్పుడు జస్ట్ ఇక్కడ 42 ఇంటూ 8 చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. 8 4 టైమ్స్ అంటే ఎంత ఫ్రెండ్స్ మనకి 32. దట్ మీన్స్ 320 వస్తుంది. 8 2 టైమ్స్ అంటే వాల్యూ ఎంత 16. సో 320కి ఇంకొక 16 యాడ్ చేస్తే 336 అనేది వస్తుంది. సో ఈ వాల్యూ మొత్తాన్ని నేను కాసేపు ఎక్స్గా అనుకున్నట్లయితే జస్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడాలి. 336 అండ్ 361కి డిఫరెన్స్ ఎంత ఉంది ఫ్రెండ్స్ మనకి 25 ఉంది. దట్ మీన్స్ మనము 725ని 25తో డివైడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా మైండ్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలనేది. సో ఇక్కడ 100లో ఎన్ని 25s ఉంటాయి ఫ్రెండ్స్ మనకి 425s ఉంటాయి. దట్ మీన్స్ ఇక్కడ ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి 700s ఉన్నాయి. 7 4 టైమ్స్ అంటే వాల్యూ ఎంత 28. ఇంకొక ఎక్స్ట్రా 25 ఉంది కాబట్టి ఇంకొక 1. దట్ మీన్స్ 29 అనేది మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేయడానికి అలవాటు పడండి. సింపుల్గా తక్కువ టైంలో ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. రైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడతో ఈ సెషన్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా క్వశ్చన్స్ అయితే లాస్ట్ ఇయర్ మెమరీ బేస్డ్ పేపర్లో అయితే ఉన్నాయి. సో నేను ఇంత సింపుల్గా అయితే ఈ ఇయర్ వస్తాయి అని చెప్పేసి నేనైతే అనుకోవడం లేదు. సో ప్రతి స్లాట్కి మనకి స్టాండర్డ్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఇది ఈజీ స్లాట్కి వచ్చినటువంటి క్వశ్చన్స్ అనుకుంటాను. కానీ ఇంత సింపుల్గా అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. సో ఇంతకన్నా బెటర్ స్టాండర్డ్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి నేను తీసుకుంటాను. ఈ రోజు ఇవి తీసుకోవడానికి కారణం ఏంటి అన్నట్లయితే మన అప్రోచ్ అనేది ఏ విధంగా ఉండాలి. దట్ మీన్స్ సాల్వ్ చేసేటప్పుడు మన క్యాలిక్యులేషన్స్ అనేవి ఏ విధంగా మనం తీసుకుంటే తక్కువ టైంలో వస్తుంది అనేది అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అందుకోసమే ఈ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సెషన్లో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తోటి మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.